భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతోందా? యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? అసలు యుద్ధం వస్తే ఏం జరుగుద్ది? ఇదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రపంచం అంతా తాలిబాన్లతో సహా పాకిస్తాన్ తిడుతున్నారు. ద వర్స్ట్ గవర్నమెంట్ వరల్డ్లో హ్యూమన్ రైట్స్లో కానీ అన్నిట్లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు కూడా పాకిస్తాన్ చర్యలు తప్పు అంటున్నారు. ఈ టైంలో ఎవరిది రైటు, ఎవరిది తప్పు? పాకిస్తాన్కి ఎవరు బుద్ధి చెప్పాలి? ఎవరైతే వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డారో, ఎవరైతే వాళ్ళ ఐడెంటిటీని ప్రశ్నించుకునే పరిస్థితికి వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా పాకిస్తాన్కి బదులు చెప్పాలి. అయితే ఇది ఫుల్ స్కేల్ వారా, పెద్ద యుద్ధమే రాబోతుందా? ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఏ రెండు న్యూక్లియర్ పవర్స్ మధ్య ఫుల్ స్కేల్ వార్ వస్తే రెండు నాశనం అవుతాయి. వీఆర్ ఇన్ ఏ మ్యాడ్ వరల్డ్. మ్యాడ్ అంటే మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. అంటే న్యూక్లియర్ బాంబ్ చిన్న దేశం పెద్ద దేశం మీదకేసినా, పెద్ద దేశం చిన్న దేశం మీదకేసినా, ఎవరి మీదకేసినా సరే, ఏ దేశం మీద పడితే ఆ దేశానికి ముందు విపరీతమైన నష్టం వస్తుంది. మనం తిరిగి బాంబు వేసినా ఈ లోపే పూడ్చుకోలేనంత నష్టం వస్తుంది. అంటే ఫుల్ స్కేల్ న్యూక్లియర్ వార్ అనేది రష్యా ఉక్రెయిన్ మధ్య కావచ్చు, అమెరికా ఇంకో దేశం మధ్య కావచ్చు, అంటే అమెరికా నార్త్ కొరియా మధ్య కావచ్చు, ఇరాన్ అమెరికా మధ్య కావచ్చు, ఎవరి మధ్య జరిగినా సరే నష్టం అందరికీ జరిగింది. సో వీఆర్ ఇన్ ఏ యూనిట్ వీటో సిస్టమ్ వేర్ చిన్న కంట్రీ అయినా పెద్ద దేశమైనా ఇంకొక దేశాన్ని ఆపే శక్తి ఉంది న్యూక్లియర్ బాంబుతో. అణుబాంబు అంత భయంకరమైనది, అంత విస్ఫోటం తీసుకొస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అయితే ఫుల్ స్కేల్ న్యూక్లియర్ వార్ రాదు. అందరికీ తెలుసు, చైనాకు తెలుసు, అమెరికాకు తెలుసు, పాకిస్తాన్కి తెలుసు, అందరికీ తెలుసు అనమాట. నిన్న భారతదేశం రెండు ఇంపార్టెంట్ విషయాలు డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఒకటి ఎక్సైజ్ ఆక్రమణ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రఫేల్ జెట్స్తో ఒక ఎక్సైజ్ చేశారు. అంటే మన ప్రతాపం ఇలా ఉంటుందని చూపించారు. రెండోది ఐఎన్ఎస్ సూరత్, అరేబియన్ సీ గుజరాత్ కోస్ట్ దగ్గర ఐఎన్ఎస్ సూరత్ మిసైల్ టెస్ట్ ఫైర్ చేసి చూపించింది. ఇవన్నీ కూడా మన స్ట్రెంగ్త్ మాకు ఇంత ఉంది అని చెప్పుకోవడానికి. దానికి రిటాలియేటరీగా పాకిస్తాన్ కూడా స్టార్ట్ చేసిందనమాట టెస్టులు చేయడం, మిసైల్ టెస్టులు చేయడం. ఇవి పక్కన పెడితే నిన్న కరాచీ స్టాక్ మార్కెట్స్, ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్థికంగా చాలా ఫెయిల్ అయిపోయింది. నిన్న కరాచీ స్టాక్ మార్కెట్స్ బాగా దెబ్బతిన్నాయన్నమాట. అంతేకాదు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే అన్న భయంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారనమాట. అంటే ఆర్థికంగా కూడా దేశాలు దెబ్బతింటాయి. కాబట్టి ఫుల్ స్కేల్ వార్కి వెళ్ళకపోవచ్చు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, 2016లో ఊరి అటాక్స్ తర్వాత ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. 2019లో మనం చూస్తే పుల్వామా అటాక్స్ తర్వాత ఇండియా బాలాకోట్ చేసింది. ఖచ్చితంగా భారతదేశం ఈసారి కూడా ఈ పెహల్గామ్ అటాక్కి పాకిస్తాన్కి బుద్ధి చెప్పుద్ది, గుణపాఠం చెప్పుద్ది. ఖచ్చితంగా చెప్పుద్ది. ఈరోజు చెప్పుద్దా, రేపు చెప్పుద్దా, 10 రోజుల తర్వాత చెప్పుద్దా పక్కన పెట్టేస్తే ఇండియా చెప్పి తిరుద్ది. అది ఇండియాని ఎవ్వరూ ఆపలేరు అనమాట. కాబట్టి ఇవి సర్జికల్ స్ట్రైక్స్ అవ్వచ్చు, లేదా ఇంకొక విధంగా మొత్తం పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ బార్డర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇన్స్టెబిలిటీ పెరిగే అవకాశం చాలా ఉంది. ఓవరాల్గా అక్కడ ఇన్స్టెబిలిటీ పెరిగే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ టూరిజం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అంతేకాకుండా సర్జికల్ స్ట్రైక్స్, లిమిటెడ్ స్ట్రైక్స్ జరిగే అవకాశం ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ పూర్తి స్థాయి యుద్ధం వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, లేదా అటాక్స్ కావచ్చు, లేకపోతే లిమిటెడ్ మిసైల్ స్ట్రైక్స్ కావచ్చు, లేకపోతే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాన్ఫ్లిక్ట్స్ పెరిగే ప్రమాదం ఉండొచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఇండియా అయితే బుద్ధి చెప్పుద్ది. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అయితే అవ్వదు.